గ్రామీణ జీవితంలో పెరటి తోటలు ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. నాలుగైదు దశాబ్దాల క్రితం ఇళ్లకు సమీపంలో ఈ తోటలు సాగు చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తినేవారు. క్రమేపీ ఈ పరిస్థితి తారుమారైంది. అందరూ బజార్లపై ఆధారపడటం ప్రారంభించారు. ఈ క్రమంలో విక్రయించే రసాయన ఉత్పత్తులే దిక్కయ్యాయి. వీటి వల్ల కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలకు విముక్తి పలకాలంటే పెరటి తోటలే ప్రధానమని గుర్తించిన రైతు సాధికార సంస్థ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా అవగాహన చేపట్టింది. వీటిని అందిపుచ్చుకున్న కుటుంబాలు తక్కువ ఖర్చుతో రోజూ తాజా కూరలు తింటూ తమ ఆరోగ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టతూరు గ్రామానికి చెందిన మునేశ్వరి మహిళా సంఘాల్లో సంఘమిత్రగా పనిచేస్తున్నారు. ఈమె గత కొన్నాళ్లుగా తన కుటుంబ పోషణ నిమిత్తం మార్కెట్లలో దొరికే కూరగాయలనే వినియోగించేవారు. వీటిలో ఉండే రసాయన అవశేషాల వల్ల మునేశ్వరి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో వైద్యులను ఆశ్రయించిన ఆమె తన అనారోగ్యానికి రసాయన ఉత్పత్తులే ప్రధాన కారణమని తెలుసుకున్నారు. ఇదే సమయంలో రైతు సాధికార సంస్థ ప్రతినిధులు పెరటి తోటల ప్రయోజనాలు, వాటిని క్షేత్రస్థాయిలో అనుసరించే విధానాలపై సంఘాల సభ్యులకు అవగాహన చేయడంతో వాటి ప్రయోజనాలు తెలుసుకున్న ఆమె అటువైపు అడుగులు వేశారు. మన గ్రామ సమైక్యలోని ప్రతి ఒక్క సంఘ సభ్యురాలు వాళ్ళ ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్ వేసుకోవాలి. కిచెన్ గార్డెన్ వేసుకోవడం వల్ల దాంట్లో పండించే కూరగాయలు గాని ఆకుకూరలు గాని మనం ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటాము. అలానే మన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మనము పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఆవు పేడ వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అలానే ఆర్థికంగా కొంచెం వృద్ధికి వస్తాము. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కిచెన్ గార్డెన్ వేసుకొని ఆహారంగా తీసుకోవాలని చెప్తున్నాను. దీనిలో భాగంగా మునేశ్వరి తన ఇంటిని ఆనుకొని ఉన్న కొద్దిపాటి స్థలంలో పెరటి తోట పెంపకానికి నిర్ణయించారు. ముందుగా తేలికపాటిగా దుబ్బుకొని కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి, తీగజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు నాటుకున్నారు. అందరికీ నమస్కారము. నా పేరు మునీశ్వరి. మాది రామచంద్రాపురం మండలం సికేపల్లి పంచాయతీ. నేను సంఘమిత్రగా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం కింద పెరటి తోటలు వేసి ఆకుకూరలు, తోట, గోంగూర, సిర్రాకు, కొత్తిమీర, పాలాకు, గడ్డకూరలు వచ్చి ముల్లంగి, వంకాయ, బెండ, గోరు చిక్కుడు, చెట్టు చిక్కుడు, మునగాకు, పండ్లు వచ్చి అరటి, బొప్పాయి, జామ, అన్ని రకాల చెట్లు పెరటి తోట కింద వేసుకొని ఉన్నాను. వీటికి అవసరమైన సమయాల్లో ఘనజీవామృతాన్ని వేయడంతో పాటు కలుపును తొలగించి నిరంతరం పంటలను శుభ్రం చేసుకుంటున్నారు. దీంతో పాటు సకాలంలో నీటి తొట్టెలు అందించి దిగుబడి పెంచుకుంటున్నారు. ఈ విధంగా అన్ని సార్వత్రిక సూత్రాలను పంటలో అనుసరించడం వల్ల మేలైన ఉత్పత్తులు దిగుబడి వస్తున్నాయి. ఈ క్రమంలో రోజు వస్తున్న ఉత్పత్తులను సేకరించి ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. వీటికి అదనంగా వచ్చిన వాటిని తోటి కుటుంబాలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా అమ్మకం చేసిన ఉత్పత్తుల నుంచి నెలకు 1000 నుంచి 2000 వరకు అదనపు రాబడి సాధిస్తున్నారు. పెరటి తోటలు నాటుకోవడం వలన నేను వారానికి 2 సార్లు మునగాకు, సిర్రాకు, తోటాకు అన్నీ నేను ఉపయోగించుకుని మిగిలినవి పక్కన వాళ్ళకి అమ్ముకుంటున్నాను. గతంలో నాకు 8000 జీతం వస్తుంది. అప్పుడు ట్యాబ్లెట్లకి, కూరగాయలకి సరిపోవడం లేదు. ఇప్పుడు ఈ కిచెన్ గార్డెన్ వల్ల నేను పక్కన వాళ్ళకి కూడా నెలకు 1000-2000కి అమ్ముకొని డబ్బులు ఆదాయమైనాయి. ఆరోగ్యము బాగుంది. షుగర్ కంట్రోల్లో ఉంది ఇప్పుడు.
తన జీతం నుంచి అధిక శాతం మందులకే ఖర్చు చేయడం వల్ల జీవనాధారం కష్టంగా మారిన నేపథ్యంలో పెరటి తోట నుంచి సమకూరిన ఉత్పత్తులతో కొంతమేర అదనపు లబ్ధి పొందుతున్నారు. ఈ విధంగా మునేశ్వరి పొందుతున్న ప్రయోజనాలను కేవలం తన ఒక్కరికే పరిమితం కాకుండా చుట్టుపక్కల సంఘ సభ్యుల కుటుంబాలు సైతం అనుసరించేలా ప్రోత్సహిస్తున్నారు. పెరటి తోటలు వేసిన వల్ల సంఘంలో సభ్యులందరికీ కూడా మీరు కూడా వేసుకోండి, ఆదాయం వస్తుంది. ఇంకా ఇప్పటికే 20-30 మంది దగ్గర వేయిస్తున్నాను, ఇంకా కూడా కొంతమంది వేయించాలనుకుంటున్నాను.